దుర్గా భవానీ మాతకు జై. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి జై. సమస్త దేవతలకు జై. జార్జిపేట ముక్కోటి కమిటీకి జై. ఈరోజు ప్రదర్శింపబడు ప్రముఖ పౌరాణిక నాటక రాజఘట్టము మయసభ. మయసభ రచన కీర్తిశేషులు మక్కపాటి వెంకటరత్నం. దుర్యోధనుడు KSS శంభూ ప్రసాద్ గంగలకుర్రు. కీబోర్డ్ కొల్లేటి రమేష్ తెనాలి. డోలక్ మేర్నీడి ధర్మవీర్ జార్జిపేట అంటే మీ గ్రామమే. వీక్షించండి, ఆనందించండి, ఆస్వాదించండి, ఆశీర్వదించండి. మయసభ 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 మయసభ. నెక్స్ట్ మంచిగా రెడీ చేసి పెట్టా. ఏ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును ధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే. వీరు నా నుడి లాలించి ఉండరు కదా. ఏమీ వీరల రూప లావణ్యాతిశయములు. అపూర్వములే ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరి వైండును. ఓ ఈ వీరులెవరు? ఇది ఏమీ వీరు ప్రతివచనం వేయరు. ఓ ఈ వీరులెవరు ఇచ్చట నుండుటకు గతం మేమే. ప్రత్యుత్తరం ఇయ్యకున్నారు. ఎంత భ్రమపడితిని, కించిత్ నిమేషత్వమే లేదే. సజీవ మనుష్యాకృతుల వలె భ్రమింపజేయుచున్నవే ఈ సాలభంజికలు. ఆహా, ఏమి మయుని విచిత్ర రూపకల్పన. మయుని లోకోత్తర కళా కౌశలము అద్వితీయము. మయుని లోకోత్తర కళా కౌశలము అపూర్వము అపూర్వము. ఏమిది? సభాభవనమున ఉద్యానవనమా? భళ, ఎంత రమణీయముగానున్నది, ఎంత రమణీయముగానున్నది. వివిధ బలభరోన్నత శాఖా శిఖా తరువర విరాజితంబు. రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్య సురభిల పుష్పవల్లి మతల్లిక సంభాసురంబు. భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమ భ్రమర కోమల ఝంకార నినాద మేదురము. ఆహా, మేదుర మధుకర ఘన ఘన ఘనో ఘన శంకారర్తన క్రీడాభిరామ మయూర మార విశ్రుత కలాప కలాప రమణీయము. రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణము. సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. భళ భళ, ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు, అత్యంత మనోహరంబు. దినదినోనేక నూత్నారామావలోక రంజిష్య కౌరవ వంశవర్ధన
సుగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట సరియే. ఇంతని ఫల కుసుమ జాలమును ఫల మహదానందమును కల్పించుతున్నవి. ఉండి లేనట్లుగాను లేక ఉండినట్లుగాను కనబడుతున్నది. జలాశయమే, నిశ్చయముగా జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు ఈ శతపత్రాధికములు ఎట్లున్నారు. ఆహా, ఏమి దీని శృంగార వైభవము! సంస్పర్శ మాత్ర నూత్ర చైతన్య ప్రాసోదిక శీతల విమల మధువారి పూర సంపూర్ణంబు మంద పవన చాలమాధూత కల్లాల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమానముల ప్రాణ విస్తారాతి శ్రావ్యం కమల కోకరదాది నానా విభజన కుసుమ రాగారుణిత దరీ భాగంబు ఆల మౌన శైవాల జాలారిత జంగమోచ్చాల శంకావహంబు గ్రీవాకృత విషసూత్ర పాణిక సందీపిత హంస హంసీగణ విభూషితము వర్ణనాతీతము వర్ణనాతీతము. చూడని అపూర్వ రమణీయాకృతి తలపింపజేయుతున్నది. ఇందనే మధువారి పూరమనించుక గ్రోలయ్యే పరిశ్రమలో కింద విశ్రమించదగాక. వినపడుతున్నది మము గాంచి ఈ రారాజును గాంచి ఎవరును పరిహసించలేదు కదా. ఇతర ఎవరును కానరారే. మరి ఈ సభని ఎక్కడి నుండి వచ్చే? అతనిత మాయా రచన సమర్థుడైన మయుండు ఇట్లు ధ్వనించు యంత్రమును ఈ సభా భవనమునందు ఎంతైనా నిర్మించలేమో. మయుని లోకోత్తర కళా కౌశలము అద్వితీయము. మయుని లోకోత్తర కళా కౌశలము అపూర్వము అపూర్వము. మయుని భవన నిర్మాణ చాతుర్యమారణ్య సామాన్యము అత్యంత శ్లాఘనీయం. కనపడుతుందేమి వివిధమైన వికార పుణ్య భాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శాఖాంతరాలిఖిత గారుత్మత వల్లి సముల్లసితమా వల్లి సముల్లసిత సల్లలిత పల్లవ సంలోహమా మధ్య పల్లవ సంపుట చెత్త భౌతుర పుష్పబల ప్రధానమా పుష్పబల మకరంద రస సేవలార్థ సమాగత షట్పద కీలనమా ఇట్టి త్రిగజన్నుత సభా భవనము పాండవుల యథీలమనందున్నటయా ఇట్టి త్రిగజన్నుత సభా భవనము పాండవుల యథీలమనందున్నటయా
లోకములు భూపతికి రత్న శోభనాపాదికి రత్నగర్భనామములు సార్థక పరిప సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించడ అవమానము కాదా? సార్వభౌముని సమక్షమను జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా యథార్థగా నా సామంతుల ప్రణతులను యోజించిన భూమిలో వరముల పట్టణాన్ని క్రోధము వెళ్ళి విడిచి దుర్భరమవుతున్నది. యోజించిన భూమిలో వరముల పట్టణాన్ని క్రోధము వెళ్ళి విడిచి దుర్భరమవుతున్నది. ఎంత పెట్టున కొట్టుకొని ఎంత పెట్టున కొట్టుకొని ఇతడ ద్వారము లేదే. సమృద్ధ ద్వారంలో పడితే కవాట కఠిత శిరస్కుండలైతే ఎంత మాయగలున్నది, ఎంత పెట్టిన కొట్టుకుని పరికింపగాయతడ ప్రకృతి నిశ్చయముగా రారాజులు పరిహసించుతున్నట్టున్నది. మరో పరిహసించుకొని